అందరికీ నమస్కారం. పాల్గొన అమావాస్య కథ విన్నవారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజే అత్యంత పవిత్రమైన పాల్గొన అమావాస్య. ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు అదృష్టవంతులు మాత్రమే పాల్గొన అమావాస్య కథను వింటారు. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా అమావాస్య అంటేనే చీకటి. ఆ రోజున ఎటువంటి శుభకార్యాలు చేయరు. కానీ ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవికి అమావాస్య చాలా ప్రీతికరం. ఈ రోజు వెనుక ఉన్న ఒక ప్రాచీనమైన అరుదైన కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం విదర్భ దేశంలో ధర్మదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. పేరుకు తగ్గట్లే అతను మహాధర్మాత్ముడు. ఎవరికి హాని చేసేవాడు కాదు. కానీ అతని జీవితం మాత్రం కటిక దరిద్రంలో ఉండేది. ఉదయం లేస్తే రాత్రికి భోజనం దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. అతని భార్యా పిల్లలు ఆకలితో అలమటించడం చూసి ధర్మదత్తుడు నిత్యం కుమిలిపోయేవాడు. దేవుడా, నేనేం పాపం చేశాను? నిత్యం దైవనామ స్మరణ చేస్తాను కదా, అయినా లక్ష్మీదేవి నన్ను ఎందుకు కరుణించడం లేదు అని అతను బాధపడేవాడు. ఒకరోజు ఆ ఊరికి భార్గవ మహాముని అంటే శుక్రాచార్యుల వంశానికి చెందిన ఋషి వచ్చారు. ధర్మదత్తుడు ఆయన్ను కలిసి తన గోడును వెళ్ళబోసుకున్నాడు. స్వామి, నా ఇంట్లో లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలబడడం లేదు. వచ్చిన ధనం వచ్చినట్లే మాయమవుతుంది. దీనికి కారణం ఏమిటి అని అడిగాడు. దానికి భార్గవముని తన దివ్య దృష్టితో ధర్మదత్తుని ఇంటిని పరిశీలించి ఒక అవాక్కయ్యే నిజాన్ని బయటపెట్టాడు. ధర్మదత్త, నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. ఆమె బంగారు కలశాన్ని పట్టుకుని నీ గుమ్మం దగ్గర నిలబడి ఉంది. కానీ నీ గుమ్మం లోపల నీ కంటికి కనిపించని నల్లటి ఆకారాలలో నీ పితృదేవతలు అంటే నీ పూర్వీకులు అడ్డుగా నిలబడి ఉన్నారు. వారి ఆకలి తీరలేదు, వారి దాహం తీరలేదు. వారు లక్ష్మీదేవిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పగానే ధర్మదత్తుడు ఆశ్చర్యపోయాడు. పితృదేవతలు లక్ష్మీదేవిని అడ్డుకుంటారా స్వామి అని అడిగాడు ధర్మదత్తుడు. అప్పుడు ఆ ఋషి అసలు రహస్యాన్ని ఇలా వివరించాడు. అవును నాయన, పితృదేవతలు అంటే మన వంశానికి మూలాధారం. వారు గాలి రూపంలో ఇంటి ద్వారబంధాల దగ్గర ఉంటారు. వారి ఆత్మకు శాంతి లేనప్పుడు, వారికి తగిన ఆహారం అంటే తర్పణాలు అందనప్పుడు వారు కోపంతో లేదా ఆకలితో ఇంటి చుట్టూ ఒక రుణ కవచాన్ని ఏర్పరుస్తారు. ఆ రుణ కవచాన్ని దాటి లక్ష్మీదేవి లోపలికి రాలేదు. నువ్వు ఎంత కష్టపడినా ఆ డబ్బు పితరుల ఆకలి తీర్చడానికే అంటే అనారోగ్యాల రూపంలో, నష్టాల రూపంలో ఖర్చు అవుతుంది తప్ప ఇంట్లో డబ్బు నిలబడదు అని చెప్పగానే దీనికి పరిష్కారం ఏమిటి అని ధర్మదత్తుడు అడగగా భార్గవముని పాల్గొన అమావాస్య గొప్పతనాన్ని వివరించాడు. చూడు నాయన, ఒకసారి ధనానికి అధిపతి అయిన కుబేరుడు మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజు ఒక ఒప్పందం చేసుకున్నారు. యముడు ఇలా అన్నాడు, అమావాస్య నా రోజు. ఆ రోజు జీవులు తమ కర్మలను ప్రక్షాళన చేసుకోవాలి అని అన్నాడు. ఇక కుబేరుడు ఇలా అన్నాడు, శుక్రవారం నా రోజు అంటే లక్ష్మీ రోజు. ఆ రోజు జీవులు భోగభాగ్యాలు అనుభవించాలి అన్నాడు. అమావాస్య రోజున ఎవరైతే తమ పితృదేవతలను సంతృప్తిపరుస్తారో యమధర్మరాజు ఆజ్ఞ మేరకు పితృదేవతలు పక్కకు తప్పుకొని లక్ష్మీదేవికి దారిస్తారు. అమావాస్య నాడు పితృదేవతలకు చేసే పూజ వారికి వెంటనే చేరుతుంది. వారు సంతృప్తి చెంది అఖండ ఐశ్వర్యాన్ని ఆశీర్వదిస్తారు అని చెప్పగానే భార్గవముని చెప్పినట్లుగా ఆ తర్వాత వారమే వచ్చిన అమావాస్య రోజున ధర్మదత్తుడు ఇలా పూజ చేశాడు. అందులో ముఖ్యంగా పంచభూతాల సాక్షిగా ఉప్పు దీపం వెలిగించాడు. అంటే సాయంత్రం 6 గంటల సమయంలో అంటే గోధూలి వేళ ఇంటి ఈశాన్య మూల లేదా పూజ గదిలో ఒక మట్టి ప్రమిద తీసుకున్నాడు. అందులో సముద్రము నుండి పుట్టిన కల్లు ఉప్పును నిండుగా పోశాడు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీ స్వరూపం. అమావాస్య నాడు అది నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఆ ఉప్పు మీద మరొక చిన్న ప్రమిద పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించాడు.
పితృదేవతలకు ఇష్టమైన తీపి పదార్థాలు అంటే బియ్యం, పాలు, బెల్లం, యాలకులు వేసి పరమాన్నం వండాడు. దానిని దేవుడికి నివేదించి ఆ తరువాత ఇంటి బయట దక్షిణ దిక్కున కాకులకు లేదా ఆవుకు తినిపించాడు. ఇక దీపం వెలిగించిన తరువాత శ్రీమాత్రే నమః అంటూ కనకదార స్తోత్రం పఠించాడు. ఇలా అమావాస్య వ్రతాన్ని చేశాడు ధర్మదత్తుడు. ఇక ఆ రాత్రి నిద్రపోతూ ఉండగా అతనికి ఒక కల వచ్చింది. కలలో అతని ఇంటి ముఖద్వారం దగ్గర నిలబడిన నల్లటి ఆకారాలు అంటే పితృదేవతలు నవ్వుతూ ఆనందంతో ఆకాశంలోకి వెళ్ళిపోవడం కనిపించింది. వారు వెళ్ళగానే తలుపులు బార్లా తెరుచుకున్నాయి. బంగారు పట్టుచీర కట్టుకున్న ఒక స్త్రీ అంటే లక్ష్మీదేవి చేతిలో కలశంతో ధర్మదత్తుని ఇంట్లోకి అడుగుపెట్టింది. తెల్లవారేసరికి అప్పుల వారు ఇంటికి వచ్చి గొడవ చేయడం మానేసి కొంత గడువు ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే ధర్మదత్తుడికి రావాల్సిన పాత బాకీలు వసూలయ్యాయి. ఏడాదయ్యేసరికి అతను ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడయ్యాడు. ఈ కథ వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఉంది. అమావాస్య అంటే చంద్రబలం పూర్తిగా క్షీణించే రోజు. చంద్రుడు అంటే మనసుకు సంబంధించింది. ఇది పితృదేవతలకు ప్రీతికరమైన రోజు. పితృదోషం ఉంటే లక్ష్మి నిలబడదు. అమావాస్య నాడు పితృతర్పణం లేదా అన్నదానం చేయడం వలన పితృదోషం తొలగిపోతుంది. అలానే వెంటనే లక్ష్మీ పూజ చేయడం వల్ల ఆ ఖాళీలో ఐశ్వర్యం వచ్చి చేరుతుంది. ఈ కథను ఎవరైతే పూర్తిగా విన్నారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం, పితృదేవతల అనుగ్రహం తప్పక కలుగుతుంది. పాల్గొన మాసంలో వచ్చే అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున పవిత్ర నదీ స్నానం ఆచరిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఇది సంవత్సరంలో చివరి నెల. అందుకే ఈ నెలలో పఠించే మంత్రాలు, జపాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది మోక్ష సాధనకు, జీవితంలో వృద్ధికి దోహదం చేస్తుందని నమ్మకం. ఈ రోజున ప్రత్యేకంగా శివపూజ చేస్తారు. అపమృత్యు భయ నివారణకు, రోగ విముక్తికి ఈ రోజున ప్రత్యేక పూజలు చేసుకుంటారు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కొనే సామర్థ్యం వస్తుందనే నమ్మకం ఈ అమావాస్య రోజు చేసే పూజ వలన వస్తుంది. అమావాస్య తిథి నాడు శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయడం, భాగవత పారాయణం చాలా మంచిదని నమ్మకం. ఈ రోజున చేసే దాన ధర్మాలు అంతులేని ఫలితాలనిస్తాయి. ఈ రోజున చేసే పూజ, ఉపవాసం కుటుంబం, సంతాన ఆనందం, అభివృద్ధికి దోహదం చేస్తాయి. జాతకంలో పితృదోషం ఉన్నవారు ఈ రోజున ప్రత్యేక పూజలు, ఉపవాసం చేసి దోష ప్రభావాన్ని తొలగించుకోవచ్చు. పాల్గొన అమావాస్య నాడు చేసే స్నానం, దానాలు, పుణ్యకార్యాలకు ప్రత్యేక మహత్యం ఉంటుంది. ఈ రోజున ఆచరించే మౌన వ్రతం వల్ల మంచి ఫలితాలుంటాయి. స్నానం, మౌనం, ధ్యానం ఈ రోజున చేసిన వారికి 1000 ఆవులను దానం చేసిన ఫలితం లభిస్తుందని దేవర్షి వ్యాసుడు వివరించారు. పాల్గొన అమావాస్య రోజు చేసే నదీ స్నానానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఇలా ఈ రోజున నదీ స్నానం చేసిన వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. చూశారు కదండి, ఈరోజు మనం పాల్గొన అమావాస్య కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.